కాసింత క్రమశిక్షణగా ఉంటాయేమో అనుకున్న కమ్యూనిస్టు పార్టీలలో కూడా తాజాగా వర్గపోరు బట్టబయలవుతూ ఉంది. యాక్చువల్గా 24-25 తేదీలలో ఒంగోలు సిపిఐ మహాసభలు జరిగాయి. మామూలుగా 2 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరిగి రాష్ట్ర కార్యదర్శి అంటారు అక్కడ, మామూలుగా వేరే పార్టీలు అయితే రాష్ట్ర అధ్యక్షుడు అంటారు కదా, రాష్ట్ర కార్యదర్శిని మిగిలిన ముఖ్య నాయకత్వాన్ని రాష్ట్రానికి సంబంధించి ఎన్నుకుంటూ ఉంటారు. వరుసగా 3 సార్ల నుంచి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటారు. వరుసగా 3 టైమ్స్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా రామకృష్ణ గారే కొనసాగుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ టైం రామకృష్ణ గారిని కాకుండా నెక్స్ట్ ముప్పాల నాగేశ్వరరావు ఆయన్ను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవాలి అని చెప్పి సిపిఐ నారాయణ గారితో పాటు రామకృష్ణ గారితో పాటు మరికొందరు అనుకొని ఆ దిశగా ముందుకెళ్తే అనూహ్యంగా పార్టీ డెలిగేట్స్ నుంచి వీళ్ళకు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ముప్పాల నాగేశ్వరరావుకి ఎందుకు ఇస్తారు, గొజ్జుల ఈశ్వరయ్యకి ఇవ్వండి అని చెప్పి ఎక్కువ మంది ఈశ్వరయ్య అంటే గుజ్జుల ఈశ్వరయ్య అని కడప జిల్లాకు సంబంధించిన ఆయన వైపు మొగ్గు చూపారట. ఒక్కసారిగా ఈ అనూహ్య పరిణామాన్ని ఊహించినటువంటి నాయకత్వం నారాయణ గారు మరికొందరు లేదు ఎట్లయినా ముప్పాలకి ఇవ్వాలి అని చెప్పి అనుకొని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారట. ఈ క్రమంలో అక్కడ కూడా ఒక కుల ప్రస్తావనట, ఎందుకు కమ్మోలకి ఎందుకు మీరు బాగా మద్దతు పలుకుతూ ఉన్నారు, బీసీ ఈశ్వరయ్య వైపు ఎందుకు మొగ్గు చూపకూడదు అని చెప్పి ఎక్కువ మంది డెలిగేట్స్ అనేసరికి ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం కష్టమయ్యేసరికి మరి ఓటింగ్ పెట్టండి, పార్టీ డెలిగేట్స్ మధ్య ఓటింగ్ పెట్టి నిర్ణయం తీసుకోండి ఎవరికి ఇవ్వాలి అని చెప్పి ఆ ప్రపోజల్తో ముందుకు వచ్చారట పార్టీలో ఎక్కువ మంది. సో అలా ఓటింగ్ పెడితే ముప్పాలకు వ్యతిరేకంగా ఎక్కువ మంది ఉన్నారు, ఈశ్వరయ్యకు అనుకూలంగా డెఫినెట్లీ ఓటింగ్ జరుగుతుంది, ఆయన రాష్ట్ర కార్యదర్శి అవుతారు అని ఈశ్వరయ్యకి ఇవ్వడం ఇష్టం లేనటువంటి వీళ్ళు, అంటే పత్రికలు క్యారీ చేసుకుని వచ్చిన దాని ప్రకారం కూడా నారాయణ రామకృష్ణ వీళ్ళు ఈశ్వరయ్యకి ఇవ్వడం ఇష్టం లేక రాష్ట్ర కౌన్సిల్ని అయితే ఎన్నుకున్నారు, కానీ రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకోకుండానే మహాసభల తర్వాత చూసుకుందాంలే అని చెప్పి ఆ మహాసభలను ముగించారట. యాక్చువల్గా మహాసభల్లో రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకోవడం వాళ్ళకి ఆనవాయితీగా వస్తుంది, కానీ అట్లా ఎన్నుకోకుండానే ఓటింగ్ పెట్టమంటే ఈశ్వరయ్యకే ఉంటుంది. ఎక్కువ మంది డెలిగేట్స్ ఈశ్వరయ్య వైపు ఉన్నారట, కాబట్టి కుదరదులే అని తర్వాత చూసుకుందామని చెప్పి ముగించేశారట. చివరికి సిపిఐ లాంటి పార్టీలు కమ్యూనిస్టు పార్టీలలో కూడా కోర్స్ ఇప్పుడు ఏముంది లేదు, కమ్యూనిస్టు పార్టీలు అంత ప్రభావం ఉందా ఇప్పుడు, ఇంతకుముందు అంత సిద్ధాంతాలు అంత నిబద్ధత అంత కమిట్మెంట్ ఉందా అంటే కనిపించడం లేదండి. వాళ్ళు కూడా వేరే పార్టీకి తోక పార్టీలుగా, వేరే పార్టీలు ఏముంది టీడీపీకి తోక పార్టీలుగానే ముద్ర పడిపోయారు. ఇంకా ముద్ర నుంచి ఫస్ట్ వీళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే తర్వాత ఇంకా ప్రభ గురించి మాట్లాడచ్చేమో.